అడుగడుగున గుంతలు, ప్రమాదకరంగా ప్రయాణాలు ఇది రాష్ట్రంలో పలు రహదారుల పరిస్థితి. మార్మూల జిల్లాలోనే కాదు, రాజధాని నగరంలోనూ రోడ్లు వాహనదారులకు పట్టపగలే చుక్కలు చూపిస్తున్నాయి. ఇటీవల వరుసగా కురిసిన భారీ వర్షాలు రహదారులు దెబ్బతినడానికి ఒక కారణమైతే, నాసిరకం నిర్మాణాలు ఇష్టానుసారంగా తవ్వేయడం ఇతర కారణాలని స్పష్టమవుతుంది. అయినప్పటికీ కనీస మరమ్మతులు చేపట్టకపోవడంతో రాకపోకలకు నిత్యం ఇక్కట్లు తప్పడం లేదు. వనపర్తి జిల్లాలో కొత్తకోట నుంచి ఆత్మకూరుకు వెళ్లే మార్గంలో మదనాపురం సమీపంలో ఊకచెట్టి వాగుపై హైలెవెల్ వంతెన నిర్మించిన అప్రోచ్ రోడ్డు ఏర్పాటు చేయలేదు. గత 20 రోజులుగా సరళాసాగర్, శంకర సముద్రం వరద నీరు పొంగి నిర్మాణంలో ఉన్న వంతెన పక్కన ఉన్న సిమెంట్ రోడ్డు కొట్టుకుపోయి ప్రమాదకరంగా మారింది. వాహనాల రాకపోకల సమయంలో ప్రమాదాల నివారణకు పోలీసులు, స్థానికులు కలిసి గుంతలు పన్న చోట తాత్కాలికంగా కర్రలు ఏర్పాటు చేశారు. 1 కిలోమీటర్ దూరమైన సవ్యంగా ఉన్న రోడ్డు హైదరాబాద్ నగరంలో ఒక్కటి కనిపించడం లేదు. సాధారణ తారు రోడ్ల నుంచి జపాన్ సాంకేతికతతో ప్లాస్టిక్తో నిర్మించిన రహదారుల వరకు ఇదే పరిస్థితి. సీసీ రోడ్లు ధ్వంసమయ్యాయి. షేక్పేట్పై వంతెన సమీపంలో ఆర్టీసీ బస్సు ముందు చక్రాలు గుంతలో చిక్కుకుపోవడం రోడ్ల పరిస్థితికి అద్దం పడుతుంది. గడిచిన 3 నెలల్లో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 15,000 గుంతలు ఏర్పడినట్లు ఇంజనీర్లు చెబుతున్నారు. అధికారులు లెక్కల్లో చూపనివి వాటికి రెట్టింపు సంఖ్యలో ఉంటాయని మొత్తం 30,000 గోతులు ఏర్పడినట్లు అంచనా. సిద్దిపేట నుంచి తోకుటకు వెళ్లే మార్గంలో తడకపల్లి వద్ద R&B రోడ్డు దుస్థితి ఇది. ఈ రోడ్డుపై నిత్యం వందల సంఖ్యలో వాహనదారులు రాకపోకలు సాగిస్తారు. ఆర్టీసీ బస్సులు ఇదే దారి మీదుగా వెళ్తాయి. సుమారు 20 కిలోమీటర్ల రోడ్డుపై పలు చోట్ల కంకర తేలి గుంతలమయంగా మారింది. అయినా కనీసం ప్యాచ్ వర్క్ కూడా చేయడం లేదని వాహనదారులు వాపోతున్నారు. ఇటీవల భారీ వర్షాలతో R&B రహదారులు చాలా చోట్ల దెబ్బతిన్నాయి. పలు చోట్ల కొట్టుకుపోయాయి. కంకర తేలి గుంతలు ఏర్పడ్డాయి. రాష్ట్ర వ్యాప్తంగా 961 ప్రాంతాల్లో 1,009 కిలోమీటర్ల మేర ఈ రోడ్లు దెబ్బతిన్నాయని అంచనా. 235 చోట్ల వంతెనలు, కల్వర్టులు పాడయ్యాయి. పలు చోట్ల రహదారులకు బుంగలు ఏర్పడ్డాయి. తాత్కాలిక మరమ్మతులకు 60 కోట్లు, పూర్తిస్థాయి మరమ్మతులకు 720 కోట్లు ఖర్చవుతాయని అధికారులు లెక్కలు చేశారు. దెబ్బతిన్న రహదారులు, వంతెనలు, కల్వర్టులపై ఇప్పటికే 3 సార్లు నివేదికలు తయారు చేశారు. అయినా కనీసం ప్యాచ్ వర్కులు చేపట్టడం లేదు. దీంతో పలు వంతెనలు, కల్వర్టుల వద్ద వాహనదారులు ప్రమాదకర పరిస్థితిలో ప్రయాణం చేయాల్సి వస్తుంది. ములుగు జిల్లాలోని ఏటూరు నాగారం, కమలాపురం రహదారి ఇది. భద్రాచలానికి వెళ్లే ప్రధాన మార్గం కూడా కావడంతో నిత్యం వందల సంఖ్యలో వాహనాలు తిరుగుతుంటాయి. ఈ రోడ్డుపై సుమారు 12 కిలోమీటర్ల మేర పలు చోట్ల గుంతలు పడ్డాయి. రాత్రిలో ప్రయాణించాలంటే వాహనదారులు జంకు పడుతున్నారు. ఇక ఇదే అంశంపై పూర్తి సమాచారం మా ప్రతినిధి శ్యామ్ అందిస్తారు. శ్యామ్, చెప్పండి. థ్యాంక్ యూ. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలతో ఏదైతే రోడ్లపై నిలుస్తున్న వర్షం నీటితో రోడ్లన్నీ గుంతలుగా మారిన పరిస్థితి కనబడుతుంది. ముఖ్యంగా ఈ రహదారుల వెంట ప్రయాణికులు ప్రయాణించాలంటే చాలా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి కనబడుతుంది. రోడ్లపై ప్రయాణించేటప్పుడు కింద పడడమో లేదా యాక్సిడెంట్లు జరగడమో ఇలాంటి అనేక జరిగినప్పటికీ కూడా అధికారులు పట్టించుకోకపోవడంతో అధికారుల పైన కావచ్చు, ఇటు నాయకుల పైన కూడా ప్రజలు మాత్రం ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 1,009 కిలోమీటర్ల మేర రోడ్లన్నీ దెబ్బతిన్నాయని అధికారిక ప్రకటన ద్వారా తెలిసిన పరిస్థితి కనబడుతుంది. మొత్తం మీదైతే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 961 ప్రాంతాల్లో గుంతలుగా ఏర్పడిన పరిస్థితి కనబడుతుంది. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంతో పాటు ముఖ్యంగా మహారాష్ట్ర ఏదైతే మహానగరం హైదరాబాద్ మహానగరం ఉందో మహానగరంలో కూడా చాలా రోడ్లు జలదిగ్బంధానికి గుంతలు ఏర్పడిన పరిస్థితి కనబడుతుంది. ఈ రహదారుల వెంట ప్రయాణికులు ప్రయాణించాలంటే చాలా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి కనబడుతుంది. ముఖ్యంగా మార్నింగ్ కావచ్చు, అదేవిధంగా సాయంత్రం కావచ్చు, ఏదైతే ఉద్యోగాలకు వెళ్ళి వచ్చే వాళ్ళు కావచ్చు, ఉద్యోగాలకు వెళ్లే వాళ్ళు అనేక ఇబ్బందులు పడుతున్న పరిస్థితి కనబడుతుంది. ఈ రోడ్లపై ప్రయాణించాలంటే వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు. మొత్తానికైతే ఆ రోడ్లపై ప్రయాణించినప్పుడు కింద పడడం జరుగుతున్న నేపథ్యంలో ఆ రోడ్లపై ప్రయాణించాలంటే కూడా ఇబ్బంది పడుతున్న పరిస్థితి కనబడుతుంది. మొత్తం మీదనైతే అధికారులు కావచ్చు, అదేవిధంగా రాజకీయ నాయకులు వెంబడే స్పందించి ఈ రోడ్లను పూర్తి స్థాయిలో మరమ్మతులు చేయాలని చెప్పేసి కోరుతున్న పరిస్థితి కనబడుతుంది. కనీసం ఆ గుంతలైనా పూడ్చాలని చెప్పేసి కోరుతున్న పరిస్థితి కనబడుతుంది. మొత్తం మీదనైతే అయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రోడ్ల మరమ్మతులకు దాదాపు 64 కోట్లు అంచనా అవుతాయని చెప్పేసి అధికారులు చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. అంతేకాకుండా ఓవరాల్ గా పూర్తి స్థాయిలో మరమ్మతులు చేయాలంటే దాదాపు 720 కోట్లు రూపాయలు ఖర్చు అవుతాయని చెప్పేసి చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. మొత్తం మీదైతే ప్రయాణికులు ఈ రోడ్లపై ప్రయాణించాలంటే మాత్రం అనేక ఇబ్బందులు పడుతున్నారు అని చెప్పవచ్చు. అయితే శ్యామ్, చెప్పండి, దీనిపై ప్రభుత్వం ఎందుకు స్పందించడం లేదు, ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు అంటారు?
అయితే ఈ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ఈ రోడ్లను మళ్ళీ మరమ్మతులు చేస్తే మళ్ళీ ఆ గుంతలుగా ఏర్పడే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ వర్షం తగ్గిన తర్వాత చేయాలని చెప్పేసి ఆలోచన ఇస్తున్నట్టయితే తెలుస్తున్న పరిస్థితి కనబడుతుంది. మొత్తం మీదనైతే ఈ వర్షాల కారణంగా ఈ గుంతలు పూడ్చడం లేక రోడ్లు వేయడం అంటే ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడుతున్న నేపథ్యంలో ఈ గుంతలు ప్రస్తుతానికైతే పూడ్చడం లేదు. ఈ గుంతలు అయితే పూడ్చాలని చెప్పేసి కోరుతున్న పరిస్థితి కనబడుతుంది. మొత్తం మీదైతే ఈ తార్ రోడ్లే కావచ్చు, అదేవిధంగా R&B రోడ్లు కావచ్చు, అంతేకాకుండా కొత్త టెక్నాలజీ చైనా టెక్నాలజీతో ఏర్పాటు చేసినటువంటి షీట్లపై రోడ్లు వేసిన పరిస్థితి కనబడుతుంది. ఆ రోడ్లు కూడా దెబ్బతినడంతో మొత్తం మీదైతే ప్రయాణికులు ఇబ్బంది పడుతున్న పరిస్థితి కనబడుతుంది. అధికారులు మాత్రం వెంబడే స్పందించి ఈ రోడ్ల మరమ్మతులు చేయాలి అని చెప్పేసి కోరుతున్న పరిస్థితి కనబడుతుంది. మొత్తం మీదైతే ఈ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో కొంత ప్రాబ్లం అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ వర్షాలు తగ్గిన తర్వాత ఆలోచనలో ఉన్నట్లు ప్రభుత్వం కావచ్చు, ప్రభుత్వ అధికారులు చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. అంటే ఇప్పుడు వాహనదారులు కానీ స్థానికులు కానీ ఎలా స్పందిస్తున్నారు? అంటే వర్షాకాలం అయిపోవడానికి వస్తుంది, ఇన్ని రోజులు కూడా బాగు చేయకపోవడానికి కారణం ఏమై ఉంటుందంటారు? మొత్తం మీదనైతే ఈ గుంతల రోడ్లలో ప్రయాణించాలంటే మాత్రం ప్రయాణికులు మాత్రం అనేక ఇబ్బందులు పడుతున్న పరిస్థితి కనబడుతుంది. 2 వీలర్స్ మీద వెళ్లే వాళ్ళ గుంతలు సరిగా ఏర్పడగా కింద పడడము, లేదా 4 వీలర్ వెళ్లే వాళ్ళు కూడా ఈ గుంతలో ప్రయాణించేటప్పుడు యాక్సిడెంట్ జరగడము ఇలాంటి అనేకం జరుగుతున్న నేపథ్యంలో మొత్తం మీదనైతే ప్రభుత్వం స్పందించాలి, నాయకులు స్పందించాలి, అదేవిధంగా ప్రభుత్వ అధికారులు స్పందించి రోడ్ల మరమ్మతులు చేయాలని చెప్పేసి ఏదైతే ప్రజలు కోరుకుంటున్న పరిస్థితి కనబడుతుంది. మొత్తం మీదైతే వర్షాకాలం వస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం మాత్రం టెండర్లు పిలవడము, లేకపోతే అధికారులతోని ఇవన్నీ మరమ్మతులు చేయించడము చేస్తే బాగుంటుందని చెప్పేసి చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం మీద చూసుకున్నట్టయితే దాదాపు 1,900 కిలోమీటర్ల మేర రోడ్లు దెబ్బతిన్నాయని చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. దాదాపు 961 ప్రాంతాల్లో ఈ గుంతలుగా ఏర్పడిన రోడ్లు ఉన్నాయని చెప్పేసి చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. మొత్తం మీదనైతే ప్రభుత్వం దాదాపు ఈ పూర్తి స్థాయిలో మరమ్మతులు చేయడానికి 720 కోట్ల రూపాయలు ఖర్చు అవుతాయని చెప్పేసి చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. ఓకే, థ్యాంక్ యూ శ్యామ్.